మరి మీ చుట్టాలు లేరు ఎవరన్నా పాలెళ్ళు అటు ఎట్లు అంతగా బిడ్డ ఇప్పుడు మరి ఎట్లా ఎక్కడ అయితే ఈ పూట గడవాలి కదమ్మా. మరి మన బంధువుల లెక్కన్నా నెల ఉపాయం చూసుకుంటున్నారు. మరి ఎట్లా లేకుంటే ఏం చేస్తాను చెప్పేది, కిరాయి తీసుకొని షిఫ్ట్ కావాలి. ఇండ్లు మాత్రం అని చెప్పేస్తాడు. అయినా ఇప్పటికి ఇంకా నయమైంది కాబట్టి అక్కడ పైకి కూడా నచ్చింది. ఎందుకంటే కట్టింది అప్పుడు 50 ఏళ్ళు కట్టిందో రాత్రి 2:30కు మా బాబును మా అమ్మని వేసుకొని పండుకుంటే అది శ్వాస ఆడక పోగకు లేచి కాలుతుంది ఇళ్ళని లేపి అసలు నిద్ర టైం బయటకు వచ్చి ఇక్కడ నీళ్ళు ఎట్లా కొంచెం ఫైర్ ఇంజన్ వచ్చింది. గణపతి కాడ ఉన్న వాళ్ళు అందరు కలిసి గణపతి ఉండట్లో ఎవరు వచ్చింది కానీ వెహికల్ మన వీధి దగ్గర ఆఫీస్ వచ్చింది ఇలా వేయలేదు అని చెప్పి ఉండదు. ఎంఆర్ఓతో రిపోర్ట్ తీసుకొని మీకు రేషన్ కార్డు వేరు ఉన్నాయి కదా, ఆ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కరెంట్ మీటర్ల నెంబర్లు, కరెంట్ డీడీ 29 సార్ జగిత్యాల టౌన్. ఈద్గా వెనకాల సార్ మంచిలబావి దగ్గర ఈద్గా ఉన్నది కదా, ఈద్గా మన వాళ్ళు వచ్చిపోయినట్ట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే. 2 ఇండ్లు కాలిపోయినాయి సార్, 2 పోర్షన్లు వేరు ఉన్నాయి. 2 ఇండ్లు కాలిపోయినాయి, 2 పోర్షన్లు వేరు ఉన్నాయి. 2 మీటర్లు కాలిపోయినాయి. రాత్రి మన వాళ్ళు వచ్చిపోయినట్టు బాబు, కరెంట్ వాళ్ళు ఏఈ గారు వచ్చిపోయినట్టు బాబు. ఆయన మీకు రిపోర్ట్ చేయనట్టు ఈ 20th వార్డు ఎవరు వస్తారు బాబు, మర్చిపోయిందంట. ఇప్పుడు ఏంది బాబు, 2 మీటర్లు కాలిపోయిన రిపోర్ట్ తీసుకొని మీరు కాలిపోయినట్టు షార్ట్ సర్క్యూట్ రిపోర్ట్ ఇస్తే 2 మీటర్లు వేరు ఉన్నాయి బాబు, 2 పోర్షన్ ఉన్నాయి, 2 మీటర్లు వేరు ఉన్నాయి, 2 ఫ్యామిలీస్. అంటే మీరు ఆర్థికంగా ఏం సాయం చేస్తారో చేయరు, ఐ డోంట్ నో. అండ్ హ్యూమన్ లాస్ లేదు కాబట్టి యూ మే నాట్. బట్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ పట్టుకొని కలెక్టర్తో మాట్లాడి 2 ఇండ్లు మంజూరు చేపిస్తాను. దట్ వీ కెన్ డూ. ఆ 2 ఇండ్లు మంజూరు చేపించి యాడ్ చేస్తాను సార్ నేను. కొద్ది ఇవాళ రిపోర్ట్ ఇప్పియండి, ఏఈ గారు చెప్పండి. వీళ్ళు ఆయన వచ్చిపోయిందంట, మాట్లాడారు 2 రిపోర్ట్స్ ఇప్పి మీటర్ నెంబర్ అవన్నీ తీసుకోమని చెప్పండి.